తిరుమల లడ్డు వ్యవహారం రాష్ట్రంతో పాటు దేశమంతా కదిపేసింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ కలకలం రేపుతోంది. కోట్లాది భక్తుల నమ్మకానికి ప్రతీక అయిన లడ్డు ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యి నాణ్యమైంది కాదన్న నిజం భక్తులు జీర్ణించుకోలేకపోయారు. లడ్డు చుట్టూ వివాదం రోజురోజుకు రాజుకున్న వేళ విచారణకు సిబిఐ ఎంటర్ అయింది. ఏపీతో పాటు దేశం మొత్తం ఈ అంశం హాట్ టాపిక్ అయింది. అయితే లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న ఏపీ ప్రభుత్వ పెద్దల మాట. ఇదే విషయంపై గత ప్రభుత్వ పాలకులపై దుమ్మెత్తిపోశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా అవన్నీ పక్కన పెట్టి మరీ పనిగట్టుకుని లడ్డూపై పడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇలా ప్రభుత్వ పెద్దలందరూ దీనిపైనే ఫోకస్ పెట్టడంపై ప్రజల నుంచి కూడా అంతగా సానుకూల స్పందన కనిపించలేదు. అయితే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు చెప్పడంపై మానూరు శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం నిన్న విచారించిన సుప్రీంకోర్టు కొట్టేయడము జరిగిపోయింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యాఖ్యానిస్తున్నారని, ఈ దిశగా సిబిఐ దర్యాప్తు చేయలేదని దరఖాస్తులో పిటిషనర్ పేర్కొన్న వాదనను సుప్రీంకోర్టు ఖండించింది. దీనికి ఏవైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. దీనిపై ఏవైనా ఆధారాలుంటే సిబిఐకి ఇవ్వాలని సూచిస్తూ కేసును డిస్మిస్ చేస్తూ విచారణ ముగించారు. నెయ్యిలో కల్తీ జరిగింది, కానీ జంతు కొవ్వు మాత్రం కలవలేదని సిట్ ఛార్జ్షీట్లో చెప్పిందని తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఇటీవల ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రకరకాలుగా మాట్లాడుతోందన్నారు. ఈ విషయంలో భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. సిట్ ఛార్జ్షీట్లో కూడా జంతు కొవ్వు లేదని చెప్పిన కూటమి ప్రభుత్వ పెద్దలు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జంతు కొవ్వు కలిసిన నెయ్యితో ఇన్ని కోట్ల లడ్డూలు తయారు చేశారని, రాష్ట్రంలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారన్నారు. ఎన్డీటీబీ నివేదికలో ఉన్న వివరాల ప్రకారమే చంద్రబాబు నాడు జంతు కొవ్వు ఉన్నట్లు మాట్లాడారని మంత్రులు చెబుతున్నారని, కానీ ఎన్డీటీబీ తన నివేదికలో కేవలం అనుమానం మాత్రమే వ్యక్తం చేసిందని ఆయన పేర్కొన్నారు. అది నిరూపణ కాకుండా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మీడియా ముందు ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ఒక మంత్రి మాట్లాడుతూ సిఎఫ్ఏ ఆర్ఎస్ఐ నివేదికలో కూడా జంతు కొవ్వు ఉందని చెప్పారంటున్నారని, కానీ ఆ నివేదికలో జంతు కొవ్వు ఉందని చెప్పలేదని, కల్తీ జరుగుతోందని మాత్రమే నివేదిక ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మరల్చడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇంతకీ నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందా లేదా అన్నది మాత్రం పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు.